ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. దేవుని యొక్క కొలతలేని కృప మరలా మనం ఒకరికి ఒకరం కలుసుకుంటున్నాం. అనుదినము మీకు నేరుగా వచ్చుచున్న ప్రభు అనుగ్రహించుచున్న ప్రవచన వాక్కు అనేది మీరు మర్చిపోకూడదు. కొన్ని సందర్భాలలో ప్రభు మనలను ఆదరించడం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో ప్రభు మనలను బలపరుస్తున్నాడు. కొన్ని సందర్భాలలో ప్రభు మనలను హెచ్చరించడము చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో ప్రభు మనలను సంతోషపరచడము చూస్తున్నాం. ఏమి చెప్పినప్పటికీ ఆయన మన యజమానుడు. ఆయన ఏమి చెప్పినప్పటికీ ఆయన మనకు పరమ తండ్రి. కనుక తండ్రికి తెలుసు బిడ్డలకు ఏది అవసరమో. ఈరోజు మీ అవసరత ఏమిటని ఆ పరమ తండ్రికి తెలుసు. వాక్యములోనికి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం మొదటి 2 వచనములలో, లెమ్ము లెమ్ము సియోను, నీ బలము ధరించుకొనుము, ధూళి దులుపుకొనుము, లెమ్ము. ఇది ప్రభువు మనకు అనుగ్రహించుచున్న చక్కటి మాట. దేవుని స్వరముగా మీరు తీసుకునండి. లెమ్ము లెమ్ము సియోను. సియోను అనేది ఎవరిని చూపిస్తున్నది? నిన్ను, నన్నే చూపిస్తున్నది. మనమే సియోను. ఆ సియోనుకు సొంతమైన వారం సియోనుకు వెళ్ళి చేరుకోవాలి. ప్రభు అంటున్నాడు, నీ బలము నీవు ధరించుకునుము. అదే దేవుడు చెప్పేటువంటి మాట, నీ ధూళి దులుపుకునుము, లేచి కూర్చుండుము. ఈరోజు ఉదయకాలమందు మీరు లేవలేకుండునట్లు, ఎలాగంటే ప్రభువునందు బలము పొందుకోకుండునట్లు, ప్రభువులో ధైర్యముగా ఉండడానికి వీలు కాకుండా మిమ్మలను అలాగే అణిచివేసేటువంటిది ఒక పెద్ద భారమని మీరంటున్నారు. అది పెద్ద భారమని మీరు చెప్పుచున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, అది ఒక ధూళి. ఆ ధూళిని మనము లేచేటప్పుడు ఎలాగో దులుపుకొని లేస్తున్నామో అదే రీతిగా మిమ్మలను భారముగా ఉంచేటువంటి, మిమ్మలను వేదనపరిచేటువంటి, కలవరపరిచేటువంటి క్రియలను ప్రభు అంటున్నాడు, నీవు దులుపుకోవాలి. దులుపుకోవడానికి ఒక శక్తి కావాలి. అదే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంలో ఉన్న శక్తి. ఆ శక్తి చేత మీరు నింపబడి ప్రభు కొరకు మీరు ప్రకాశించబోతున్నారు. ఈ దినమందు ప్రభు మీకు చెప్పేటువంటి మాట, లెగండి, మీ బలమును ధరించుకొనండి, మీ ధూళిని దులుపుకొనండి. అద్భుతముగా ప్రభు నడిపిస్తాడు. ఆశ్చర్యముగా ప్రభు నడిపిస్తాడు. ప్రభు యొక్క నామములో ఈ వాక్యమును ప్రవచనముగా తీసుకొని మీరు ముందుకు కొనసాగండి. దేవుని యొక్క హస్తమును ఖచ్చితముగా ఈ దినం మీరు చూడబోతున్నారు. మీ చేతి కష్టార్జితము, మీ హృదయ వాంఛలు నా ప్రియ ప్రభు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, మీ బిడ్డలకు మీరిచ్చినటువంటి యెషయా గ్రంథం 52వ అధ్యాయములో, ప్రభువా, లెమ్ము లెమ్ము సియోను, నీ బలము ధరించుకొనుము, నీ ధూళి దులుపుకొనుము, లేచి కూర్చుండుము అనే శబ్దం మీ బిడ్డలను లేపినందుకు స్తోత్రం. లేవలేకుండునట్లుగా అడ్డగించేటువంటి పోరాటములు, బలహీనతలు, కృంగుదలలు, భయములు, ఆ దిగులును తీసుకుని వచ్చే కార్యములు తొలగిపోయినందుకు మీకు స్తోత్రం. మరువని మీ హస్తము తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ కృపతో నడిపించండి. ప్రభువా, గొప్ప కార్యములు మాకు చేశారని మీ బిడ్డలు చెప్పుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మీరు చూడబోయేటువంటి ఆశీర్వాదములు, మీరు దేవునితో నడిచే కార్యములు మీకే ఆశ్చర్యము, సంతోషాన్ని కలిగించబోతున్నాయి. విశ్వసించండి, దేవుడు నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.